నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను ఇబాను. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం అంటా ఉంది. స్టూడెంట్స్ ఏమో లేదు అది మాకు సంబంధించింది. ఇందులో చెట్లు కొట్టడానికి వీల్లేదు. ఇప్పటికే గ్రీనరీ తగ్గిపోయింది హైదరాబాద్‌లో. ఆ 20% ఉన్న గ్రీనరీ ఇంకో తీసేస్తే నెక్స్ట్ భావితరాలకు ఆక్సిజన్ ఎలా వస్తుంది అని చెప్పేసి ఎస్యూకి సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, అలాగే వాళ్ళతో కలిసి ఓయూకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఉద్యమంలాగా పోరాటం చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి పూర్తి విషయాలు ప్రస్తుతం మనతో పాటు ఓయూ లీడర్ మరియు డిబిఎస్ఎస్ స్టేట్ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిల్ దర్శన్ గా ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, హెచ్యూకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? హెచ్సిలో ఆ ప్రభుత్వం ఏమో మా ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నది. హెచ్యూకి సంబంధించిన స్టూడెంట్స్ ఏమో లేదు ఇది మా భూమి, అందులో మాకు మాత్రమే అర్హత ఉంది, ప్రభుత్వానికి ఎటువంటి అర్హత లేదని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం మాట్లాడారు భానుగారు? ముఖ్యంగా ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్ గా, ఓయూజేఏసీ కావచ్చు, మా డిబిఎస్ఎస్ సంఘం కావచ్చు, అంటే ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటది. భాను, ఈ క్రమంలో భాగంగా రీసెంట్ గా సర్క్యులర్ మీద మేము మూవ్మెంట్ చేసాం. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరుగుతున్నాయి. అయితే మేము మా యూనివర్సిటీ విద్యార్థులుగా, రీసెర్చ్ స్కాలర్స్ గా, అంటే యూనివర్సిటీ భూములలో ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అక్కడ కొన్ని ప్రైవేటు సంస్థలకు, కొన్ని కార్పొరేట్ సంస్థలకు ఆ భూమి ఇవ్వడం ఏదైతే ఉన్నదో అది సరైనది కాదు అని చెప్పేసి మేము చెప్తున్నాం భానుగారు. ఎందుకోసం అంటే 1974లో ఇప్పటికి 51 సంవత్సరాలు అవుతున్నది. అప్పటి ఇందిరాగాంధీ గారి అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో ముల్కీ, నాన్ ముల్కీ, ముల్కీ అంటే స్థానికులని అర్థం భానుగారు. అంటే స్థానికుల కోసము, అంటే తెలంగాణ ఉద్యమము జరుగుతున్న సమయంలో ఆంధ్ర వాళ్ళకు కావచ్చు, తెలంగాణ వాళ్ళకు కావచ్చు, అందరికీ ఒక యూనివర్సిటీ ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ క్రమంలో భాగంగా ఒక 2300 ఎకరాల వరకు అక్కడ ఉండాలని చెప్పేసి యూనివర్సిటీ కేటాయించింది. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కోర్టులో కేసు వేశారు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కోర్టులో స్టేట్మెంట్ వేశారు. అనంతరం ఈరోజు ఇటీవల కాలంలో కోర్టులో స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కార్పొరేట్ సంస్థలని ఇక్కడ 400 ఎకరాలలో కొన్ని కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసి ఉపాధి ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. అయితే మేమంటా ఉన్నాం ఏంటంటే యూనివర్సిటీలలో గతంలో కూడా అకాడమిక్స్ సంబంధించినటువంటి, రీసెర్చ్ కు సంబంధించినటువంటి సంస్థలను ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటది. రీసెర్చ్ వేరు, నాన్ రీసెర్చ్ వేరు. అంటే యూనివర్సిటీ సర్కిల్లో నాన్ రీసెర్చ్ కు సంబంధించిన యాక్టివిటీ ఉండడం అనేది యూజీసీ గైడ్ లైన్స్ కు విరుద్ధం అండి, ఒకటి. రెండోది ఏంటి అంటే ఒక యూనివర్సిటీ అది ప్రభుత్వ భూమి లేదనంటే యూనివర్సిటీ భూమి అనేటువంటి చర్చ రెండోది ఎందుకోసం అని అంటా ఉన్నామంటే 2300 ఎకరాలు. ఈ 2300 ఎకరాలలో గతంలో కొన్ని అకాడమిక్ సంబంధించినటువంటి అంశాల మీద కొంత భూమిని తీసుకున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. కొన్ని నాన్ అకాడమిక్ అంశాల మీద కూడా కొంత భూమిని తీసుకున్నారు. ఈ క్రమంలో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే, గత ప్రభుత్వాలు కూడా తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే ఏకంగా 400 ఎకరాలకే సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిందని తీసుకుంటానని చర్చ జరుగుతున్నది. అయితే మేము భావిస్తా ఉన్నాం ఏంటి అంటే ముఖ్యమంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీ భూములకు పోకుండా బయట కట్టండి. మీరు యూనివర్సిటీ భూములకు పోవడం ఏంటి అనేది ఒకటి. ఇక్కడ వన్యప్రాణులు ఉన్నది. ఇప్పుడు హైడ్రా పేరు మీద అంటే మనము వన్యప్రాణులను కానీ రక్షించాలి అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా వ్యతిరేకత ఏడొచ్చిందంటే విద్యార్థుల లాఠీ చార్జ్ చేశారు కదా, చాలా వ్యతిరేకత వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద అన్యాయంగా ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. 6 గ్యారంటీలలో 7వ గ్యారంటీ ప్రజాప్రభుత్వం అన్నప్పుడు మరి లాఠీ చార్జ్ చేయడం ద్వారా వ్యతిరేకత పెరిగిందండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విద్యార్థుల మీద ఫస్ట్ వ్యతిరేకత పెరిగింది ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులను లాఠీ చార్జ్ జరగడం. రెండోది ఉస్మానియాలో సర్క్యులర్ నియంత్రిత ఉస్మానియాలో ఇక్కడ ధర్నాలు, విద్యార్థి సమస్యల మీద ఎట్లాంటి ప్రోగ్రాంలు చేయొద్దు అని చెప్పడం. ఈ 2 అంశాలు ఏమైంది అంటే యూనివర్సిటీ కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఏదైనా విద్యార్థులు కదా, రీసెర్చ్ స్కాలర్స్ కదా, కాబట్టి ఈ తీరు మార్చుకోవాలి. ఇక్కడ సర్క్యులర్ ని వెనకకు తీసుకోవాలి. ఈ రోజు మేము అంటా ఉన్నాం ఏంటంటే ఏదైతే పిహెచ్డి ఎక్స్టెన్షన్ చేయాలి. ఈ రోజు 4వ తేదీ మార్చి 4వ తేదీ 2025 పిహెచ్డి ఎక్స్టెన్షన్ చేయాలని అడుగుతున్నాం. అట్లనే సర్క్యులర్ వెనుకకు తీసుకోవాలని అడుగుతున్నాం. అక్కడ ఆ 400 ఎకరాల భూములలో
అది యూనివర్సిటీకే కట్టబెట్టాలి. ఉమ్, అక్కడ దానికి ఆ స్వయం ప్రతిపత్తి ఉండాలి. ఉమ్, అది చేయకుండా మేము కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ మేము డెవలప్మెంట్ చేస్తామంటే మేము అంటున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఉమ్, నిజంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద అక్కడ ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయ అవసరం అయితే. ఉమ్, రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయకుండా నువ్వు కంపెనీలను పెట్టి అది చేస్తాము, ఉపాధి రావడం కోసమే మేము చేస్తాము, ఇది గుంట నక్కలు ఉన్నాయి అందులో అని చెప్పేసి అంటే ఎవరు విద్యార్థులు గుంట నక్కలతో కొడుతున్నారు అంటే చెప్పడానికి కారణం ఏంటంటే ఇతర పార్టీ వాళ్ళు వచ్చి గుంట నక్కలుగా చేరి విద్యార్థులను రెచ్చగొట్టి ఇట్లా చేస్తా ఉన్నారు, నిజంగా అది ప్రభుత్వం భూమి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మేమంటా ఉన్నామంటే అంటే గత గత టిఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా ఉన్నది అని చెప్పేసి కొట్లాడింది కూడా విద్యార్థులే కదా, అవును. ఉస్మానియా విద్యార్థులే కదా కొట్లాడింది కూడా, నియంతృత్వ ధోరణితో ఉన్నది కాబట్టి ఇటు ప్రజాపాలన రావాలి, కాంగ్రెస్ రావాలని కొట్లాడిందే విద్యార్థులు. మరి అవును. మరి కొట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కొట్లాడిన వాళ్ళు గుంట నక్కలా మరి? ఇంకొకటి, ఇప్పుడు ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమిలో ప్రజలకు హక్కు ఉండదా? ప్రభుత్వం అంటే ప్రజలు కూడా ఒక భాగమే కదా ప్రభుత్వంలో. ప్రభుత్వం అంటే ప్రజలే భాగమైనప్పుడు, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకోబడ్డ విధానం ప్రజాస్వామ్యం అయినప్పుడు, ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం ప్రజలే కదా ముఖ్యంగా. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈ రోజు అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు వేస్తేనే కదా, ఓట్లు వేస్తేనే కదా. ఇట్లాంటి సమయంలో ప్రతి సందర్భంలో ప్రభుత్వ భూమి అంటున్నారు. ప్రభుత్వం అంటే విద్యార్థులకు హక్కు ఉండదా? సరే, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందా, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందా అనే చర్చ జరుగుతుందండి భానుగారు. ఇప్పుడు ఏం చర్చ జరుగుతున్నది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే ఎంబడే ఒక లెటర్ అఫీషియల్ గా లెటర్ ఇచ్చేస్తే ఈ ఉద్యమం అంతా ఆగిపోతుంది కదా, ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని చెప్పొచ్చుగా అంటున్నాను. అయితే అప్పుడు ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫస్ట్ వైస్ ఛాన్సలర్ గారు మొత్తం అక్కడ కొంత ఏం చేసిండంటే కంపౌండ్ వాల్ కట్టించేసిండంట, 2300 ఎకరాల కంపౌండ్ వాల్ కట్టించేసిండంట. అయితే కొంత భూమిని రిజిస్టర్ చేసుకోలేదంట యూనివర్సిటీ అఫీషియల్ గా. యూనివర్సిటీ భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని అఫీషియల్ గా హెచ్సియు మీద రిజిస్ట్రేషన్ చేయించలేదంట. రిజిస్ట్రేషన్ చేపియకపోవడంతో ఏం చేశారంటే అప్పుడున్న చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేసిండు, ఇది ప్రభుత్వాన్ని అని చెప్పేసి. అంటే విద్యార్థులకు రావాల్సినటువంటి ఆ భూమిని చొరవ తీసుకొని అంటే కొంత విద్యార్థుల మీద కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు వేసే ఇప్పుడు గెలిచింది, అది సుప్రీంకోర్టులో గెలిచింది అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజు నిన్న స్టేట్మెంట్ 3వ తేదీన ఏప్రిల్ 3వ తేదీ 2025 నిన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? స్టే విధించింది. అవును, స్టే విధించి సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది, అసలు మీరు అనుమతులు తీసుకున్నారా, అక్కడ చెట్లను నరికివేస్తున్నారు, అటవీ శాఖ నుంచి మీరు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, అట్లా మీరు ఎవరి అనుమతులతోటి మీరు వెళ్తున్నారు, అసలు దీని మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వండి అని ప్రభుత్వానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, యూనివర్సిటీ రిజిస్టర్ కు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఏంటంటే బయట సమాజంలో అంటే కొంతమంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ మీద చిత్తశుద్ధి లేకుండా, ఇప్పుడు తెలంగాణలో 15% విద్యా బడ్జెట్ లో 15% పెడతామన్నది, మూసివేయబడ్డ పాఠశాలని తెరుస్తామని చెప్పేసి చెప్పింది, చేయలేదు. యూనివర్సిటీ ఫెలోషిప్స్ లేవు, స్కాలర్షిప్స్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్స్ లేవు, బకాయిలు ఉన్నాయి. అట్లనే ఎడ్యుకేషన్ వాతావరణం లేదు యూనివర్సిటీలలో. ఇది పెంపొందించకుండా ఇట్లా నియంతృత్వంగా లాఠీచార్జీలు చేసి దౌర్జన్యంగా చేసి మేము ఉద్యోగాలు కల్పిస్తామంటే ఈడ ఉన్న చదువుకునే విద్యార్థులనే పట్టించుకోకుండా నువ్వు ఉద్యోగాలు ఏడ కల్పిస్తావు ఇంకా. కాబట్టి ఇట్లాంటి విద్యార్థి వ్యతిరేక విధానాలు తీసుకుంటే వ్యతిరేకత స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద. ఇప్పటికైనా తీరు మార్చుకొని విద్యార్థులకు సానుకూలంగా ముఖ్యంగా ఓయిలో సర్క్యులర్ ని వెనక్కి తీసుకోవాలి. అక్కడ 400 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో అది వన్యప్రాణులకు, అది అక్కడనే ఉంచాలి. అవసరమైతే అక్కడ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఏమంటున్నారు అంటే దీనికి సంబంధించి ఎట్లాంటి అందులో వన్యప్రాణులు జంతువులని ఏమీ లేవు, వీళ్ళు కావాలనే ఏదో వీడియోస్ తీసుకొచ్చి పంపిస్తా ఉన్నారు అని చెప్పి ఆ వీడియోస్ ట్రోల్ చేసిన వాళ్ళని కూడా బయటకి ఏదైతే వాట్సాప్ లో షేర్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే దీన్ని ఎట్లా చూసుకో, ఆయన జంతువులు లేవంటారు, వీళ్ళేమో రకరకాల జంతువులు ఉన్నాయని చెప్పి స్టూడెంట్స్ అంటా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీ అధికారులే ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ అధికారులకు ఎక్కువ తెలుసు కదండి, యూనివర్సిటీ అధికారులే చెప్పారు అక్కడ నెమలులు కానీ అక్కడ జింకలు కానీ అక్కడ ఉన్నాయి అనేటువంటి క్లారిటీ అనేది చాలా వీడియోలలో చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు ఆ వీడియోస్ ని ఎడిట్ చేసిరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవి యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాయి అనేటువంటిది ఎట్లా అక్కడ ఉన్న హెచ్సి విద్యార్థులు ఏం ప్రూఫ్ చూపిస్తారు అంటే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి యూనివర్సిటీవి,
అప్పుడు ఎవ్రీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి అప్పుడు అసలు ఈ యూనివర్సిటీలలో ఈ అడవిలో ఏమున్నాయి అనేటువంటిది ఫోటోలు చూపిస్తారు కదా. ఓకే ఓకే దాని బయట ఆ ఫోటోలు ఏమేమి ఉన్నాయి, అసలు యూనివర్సిటీ ఎట్లా ఉన్నది, ప్రొఫెసర్ గాని అక్కడ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, వాతావరణం, ప్రతి ఒక్కళ్ళు ఇమేజ్ వేస్తుంటారు కదా. ఆ టైంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. కాబట్టి అంటే విద్యార్థి వ్యతిరేక విధానాలని తీసుకోవడం, హెచ్సియు భూముల్ని అన్యాయంగా ఇప్పుడు అడిగినందుకు లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారండి, నాకు అర్థం కాదు. భాను గారు, మన లెజెండ్ టీవీ ద్వారా అడుగుతున్నాము. అన్యాయంగా ఒకళ్ళ మీద, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి, అంటే ఇదే నా ప్రజా ప్రభుత్వం అంటే? నువ్వు నిరసన తెలిపే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది, కానీ నీ రాజ్యాంగాన్ని ఆ నిరసన తెలిపే హక్కును విరుద్ధంగా నువ్వు లాఠీ చార్జ్ చేస్తాము, నియంత్రితం దూరంతో పోతే వ్యతిరేకత వస్తుంది పెద్ద ఎత్తున. ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలి. 400 ఎకరాలలో ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలి. అక్కడ అకాడమిక్ కు సంబంధించినటువంటి రీసెర్చ్ కు సంబంధించినటువంటి అంశాలను ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకుంటే అవి తీసుకోమను, కానీ నాన్ అకాడమిక్ సంబంధించి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి లెజెండ్ టీవీ ద్వారా మేము అడుగుతున్నాం. చివరిగా ఏం చెప్పాలనుకుంటే హెచ్సియు సంబంధించిన భూముల విషయంలో కావచ్చు, అలాగే ఓయూకి సంబంధించిన సర్క్యులర్ ఇంకా దాని గురించి చర్చలు కూడా చేయట్లేదు. మీరు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేసారు, ధర్నా చేసారు, అయినా కనీసం వీసీ దానిపైన స్పందించట్లేదు. దీని గురించి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటారు? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కావచ్చు, రిజిస్టర్ గారు కావచ్చు, ఓఎస్డి గారు కావచ్చు, మాకు వాళ్ళ మీద గౌరవం ఉంది. వ్యక్తిగతంగా వాళ్ళ మీద మాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదండి. భాను గారు, మేము అంశాల పరంగా మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉస్మాని తెలంగాణ ఉద్యమం జరిగిన ప్రదేశం ఇది. వందే మాతర ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవ డాక్టరేట్ అవార్డు ఇచ్చినటువంటి చరిత్ర ఉస్మాన్ యూనివర్సిటీకి ఉంది. అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు కేంద్రం ఇది. ప్రపంచ జ్ఞాన కేంద్రం ఉస్మాన్ యూనివర్సిటీ. అనేక అస్తిత్వ ఉద్యమాలకు, అనేక ఆత్మగౌరవ ఉద్యమాలకు, దేశంలో రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుక, పోరాడే గొంతుకగా అణగారిన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బాధల్ని వినిపించేందుకు, రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలో భాగంగా అణగారిన మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలను ఖండిస్తూ, అత్యాచార హత్యలను ఖండిస్తూ ఓయూ వేదికగా మహిళలకు మద్దతుగా నిలబడ్డది ఉస్మాన్ యూనివర్సిటీ. రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలో భాగంగా ఉస్మాన్ యూనివర్సిటీ నిలబడ్డది. అంటే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు చైతన్యవంతంగా, అంటే పిహెచ్డీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించేటువంటి తత్వం ఈ ఉస్మానియా, ఈ గాలి, ఈ ఆర్ట్స్ కాలేజు, ఈ ఉస్మానియా యూనివర్సిటీ, ఈ నేల, ఇక్కడ చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తి ఇక్కడ నుంచి ఉన్నది. ఇట్లాంటి స్ఫూర్తి ఉన్నటువంటి దాంట్లలో విద్యార్థుల మీద వాళ్ళ స్కాలర్షిప్స్ కావచ్చు, హాస్టల్ సమస్య కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు, లేదంటే ఎక్కడైనా నోటిఫికేషన్ల కోసం కావచ్చు, ఈ నోటిఫికేషన్ టైంకి వేయకపోయినా ఏదైనా టీఎస్పీఎస్సీలో ఇక్కడ అన్యాయాలు జరిగినాయి అనుకో, ఇక్కడ కొట్లాడిరండి. గతంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయ్యింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు చేసింది, నోటిఫికేషన్లు సరిగ్గా టైంకు రాలేదు. ఆ క్రమంలో భాగంగా ఇక్కడ కొట్లాడితేనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మొత్తం కూడా స్పందించి కదిలింది. కాబట్టి ఇక్కడ ప్రశ్నించే గొంతుకగా, పోరాడే గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నామండి ఈ సందర్భంగా లెజెండ్ టీవీ ద్వారా, ముఖ్యంగా నిఖార్స్ అయిన జర్నలిస్ట్ అయినటువంటి మా భాను గారి సమక్షంలో మేము గుర్తు చేస్తా ఉన్నాం ఏంటంటే, యావత్ తెలంగాణ సమాజానికి, యావత్ విద్యార్థి లోకానికి ప్రశ్నించే గొంతుక ఉస్మాన్ యూనివర్సిటీ. చదువు విషయంలో కావచ్చు, పిహెచ్డి నోటిఫికేషన్లో కావచ్చు, సర్క్యులర్ విషయంలో కావచ్చు. సర్క్యులర్ ఎందుకు మేము అంటున్నామంటే, ఇప్పుడు మొన్న భాను గారు 2025 పిహెచ్డి కేటగిరీ 2 నోటిఫికేషన్లో పిహెచ్డి సీట్లు తక్కువనేయండి భాను గారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పీజీ చేసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు పిహెచ్డి చదవాలనుకుంటారు తెలంగాణ మొత్తంలో. ఇప్పుడు మరి పిహెచ్డి చేయాలనుకున్నటువంటి విద్యార్థులకు ఇక్కడ పిహెచ్డి సీట్లు లేకపోతే ఏం చేయాలండి? నిరాశ చెందుతారు కదా. మేమేం అడుగుతున్నాం ఓయూ విద్యార్థులు కంటే, పిహెచ్డి సీట్ కొద్దిగా ఎక్కువ ఇవ్వండి అంటున్నాం. ఒకటి. రెండోది ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, ప్రొఫెసర్లు లేరు కదా అంటున్నారు. మేమేమంటున్నామండి దానికి సమాధానం ఏంటంటే, ప్రొఫెసర్లు లేకపోతే ప్రొఫెసర్లను భర్తీ చేయండి అని చెప్పేసి చెప్తున్నాం. రెండోది ఏం అడుగుతా ఉన్నామంటే, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, ఆ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయట్లేదు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయట్లేదు, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ చేయట్లేదు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేదు. ఇవి భర్తీ చేస్తే పిహెచ్డి సీట్లు పెరుగుతాయి. పిహెచ్డి సీట్లు పెరిగితే నా అనగారిన వర్గాలు, భానుగారు, ముఖ్యంగా మన బీసీలు అండి, మన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు చదువుకోదా అండి? ప్రైవేట్ యూనివర్సిటీలలో డబ్బున్నోళ్ళు వెళ్తారండి. అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, గీతం యూనివర్సిటీ కావచ్చు, డబ్బున్నోళ్ళు
మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, డబ్బున్నోళ్ళు డబ్బులు ఖర్చులు పెట్టుకొని ఆ యూనివర్సిటీలకు పోతారు. కానీ పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీలు దళితులు అంటే కింది కులాలు యూనివర్సిటీల కనుక వచ్చి చదువుకోవాలనుకుంటారు కదా, ఇక్కడ సీట్లు లేవని చెప్తారు. మళ్ళీ వీళ్ళు ఎందుకు లేవంటే పిహెచ్డి ప్రొఫెసర్ లేరంట. కాబట్టి మేము అంటున్నాం ఏంటంటే ప్రతి సంవత్సరం పిహెచ్డి నోటిఫికేషన్ వేయాలా, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జరిగితేనే పిహెచ్డి సీట్లు పెరుగుతాయి అని మేము అంటే ఒక స్ట్రక్చరల్ గా చెప్తున్నాం. కరోనా లాక్డౌన్ టైంలో 2018-19 ఈ లాక్డౌన్ టైంలో 2 years అండి, 18, 19, 20 ఈ టైంలో కరోనా లాక్డౌన్ టైంలో ఏం జరిగింది ముఖ్యంగా భానుగారు అంటే 2 years వేస్ట్ అయిందండి. ఆ 2 సంవత్సరాలు వేస్ట్ అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, అన్ని యూనివర్సిటీలలో 2 years ఎక్స్టెన్షన్ చేశారు పిహెచ్డి వాళ్ళకి, కానీ ఓయూలో మాత్రం చేయట్లేదు ఎక్స్టెన్షన్. మేము అడిగేది ఏంటి, రాజ్యాంగబద్ధంగానే 2019, 2020, 21 మధ్యలో వరకు ఈ 2 years కరోనా వల్ల పోయింది. రీసెర్చ్ ఎవరు చేయలే, ఫెలోషిప్స్ లేవు, మొదటి తరం విద్యార్థులకు స్కాలర్షిప్స్ లేవు, కాబట్టి రీసెర్చ్ చేయడానికి వీలు లేకుండే. ఇప్పుడు నష్టపోయిన కాలాన్ని మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు ఇచ్చి గడువు పెంచాలి అని చెప్పేసి మేము యూనివర్సిటీ యంత్రాంగానికి చెప్తున్నాం. అయితే వాళ్ళు ఏమంటా ఉన్నారు, మేము చూస్తాము, పెంచుతాము, అవకాశం ఇస్తాము, ప్రయత్నం చేస్తాము అంటున్నాం. మేము అంటున్నాం ఏంటంటే ఉద్యోగాలు ఇస్తలేరు కదా విద్యార్థులకు, చదువుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి, చదువుకోవడానికి అవకాశం ఇవ్వమంటున్నాం తప్ప ఉద్యోగాలు ఇవ్వమంటలేం కదా. కాబట్టి సర్క్యులర్ విషయంలో అంటే ప్రశ్నించొద్దు అనమాట, ప్రశ్నించొద్దు, పోరాడొద్దు, ఎదురు తిరగొద్దు. తిరిగితే మా కుర్చీలకు ఎక్కడన్నా భయం కలుగుతుంది అనేటువంటి భయం కూడా ఉన్నది. కాబట్టి సర్క్యులర్ ని వెనుకకు తీసుకోవాలి. రెండవది సర్క్యులర్ తో పాటు పిహెచ్డి 2018-19 వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేయాలా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాలను, ఆ భూములను ఖచ్చితంగా ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అట్ ద సేమ్ టైం విద్యార్థి ఈ హెచ్సియు భూముల జోలికి మేము పోము అని చెప్పేసి ప్రభుత్వం ఒకటి ప్రకటన చేయాలని చెప్పేసి డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ముఖ్యంగా మాకు ఆత్మీయమైనటువంటి జర్నలిస్టు మా భాను గారి సమక్షంలో లెజెండ్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.